చాలా ఓపిక ఉండాలి మనం ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే. అండి, నేను మీకు ఇట్టని ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. సో ఈ రోజు మనం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాము. తిరుపతి నుంచి భీమవరం వరకు పార్ట్ 1 అయితే ఉండబోతుంది. మనకి భీమవరం నుంచి పూరి వరకు పార్ట్ 2 అయితే ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అదే విధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వారికి ఈ వీడియో సజెస్ట్ చేయబడుతుంది. మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. నా ఛానల్ జాయిన్ కూడా అవ్వచ్చు. మన తిరుపతి రైల్వే స్టేషన్ బయట అండి, చూసారా కొత్తగా కడుతున్న బిల్డింగ్స్. పనులు అయితే చాలా వరకు అయిపోయినాయి. ఈ రోజు డేట్ వచ్చేసి జూలై 19వ తారీఖు అనమాట, శనివారం. జనాలు అయితే చాలా గట్టిగా ఉన్నారు, హెవీ క్రౌడ్ ఉంది, బాగా ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది బయట. ఎల్ల కలర్ లో చూడండి 17480 తిరుపతి నుంచి పూరి ఎక్స్ప్రెస్ 10 గంటల 40 నిమిషాలకి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరుతుంది. వెళ్ళిపోదాం మనం లోపలికి. టెర్మినల్ 1 గేట్ నెంబర్ 3 మనకి ఎప్పుడు వచ్చినా ఇదే ఎంట్రన్స్. లోపలికి వస్తే అది బాబోయ్ ఏంటి జనం ఎలా చూడండి. మనకి లోపల టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్ రాగానే. ఆ లోపల బుకింగ్ కౌంటర్లు కూడా ఉంటాయి, రిజర్వేషన్ కౌంటర్స్ అయ్యి. వెల్కమ్ వెల్కమ్. ప్రస్తుతం మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నామండి. మామూలుగా అయితే మనం ఇటు పక్క నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా వెళ్ళొచ్చు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. కాకపోతే ఏంటంటే నేను అలా ఫ్రంట్ వరకు వెళ్ళి ఇంజిన్ చూసుకుని అయితే వస్తాను అనమాట. ఈ పక్కేంటి కొత్తగా ఏది పెట్టినట్టున్నాడు. తిరుపతిలో మనకి సేఫ్ క్లాక్స్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు చూడండి. ఏంటంటే మన లగేజ్ అది ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మనం స్టోర్ చేయాలంటే ఇది, మనం తీసుకోవాలంటే ఇది, రేట్లు చెక్ చేసుకోవాలంటే ఇది, మనకి అవైలబిలిటీ ఉందా లేదా అన్నది మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మీడియం అయితే 65 రూపాయలు 6 గంటలకి, 24 అవర్స్కి 110 రూపాయలు. లార్జ్ అయితే 100 రూపాయలు, 24 అవర్స్కి 200. ఎక్స్ట్రా లార్జ్ అయితే 120 రూపాయలు, 24 అవర్స్కి 320 రూపాయలు. మనం బండి బయలుదేరడానికి ఒక 45 నిమిషాలు ముందే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కూడా రాసి ఉంది. ఇదైతే బాగుంది, శుభ్రంగా మనం లగేజ్ ఇందులో పెట్టేసుకుని బయటకు వెళ్ళొచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుందండి. అతిథి ప్రీమియం పెయిడ్ ఏసీ లాంచ్ అని. ఫ్రెష్ అప్ అవడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. ఖాళీగా ఉంటే హ్యాపీగా పడుకోవచ్చు, సోఫాలు ఉంటాయి లోపల. నేను ఎప్పుడు వచ్చినా నేను అక్కడే ఫ్రెష్ అప్ అవుతాను. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17480 తిరుపతి నుంచి పూరి వెళ్లే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అండి. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది, కానీ మనకు వారంలో 5 రోజులు పూరి వెళ్తుంది, వారంలో 2 రోజులు బిలాస్పూర్ అయితే వెళ్తుంది అనమాట. బిలాస్పూర్ వెళ్ళినప్పుడు వేరే నెంబర్తో అయితే వెళ్తుంది. ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ 17480 తిరుపతి నుంచి పూరి వెళ్లే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఈ రైలు వారంలో 5 రోజులు ఆదివారం గురువారం మినహా ప్రతి సోమ మంగళ బుధ శుక్ర శనివారాల్లో ఉంటుంది. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు పూరి చేరుకుంటుంది. మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా, వ్యాపూర్ లోకోమోటివ్ తోటి, అదేనమాట మన ట్రైన్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. వ్యాపూర్ 22238 అండి. ఇదిగోండి మన పూరి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. పూరి నుంచి తిరుపతి వచ్చినప్పుడు 17479, తిరుపతి నుంచి పూరి వెళ్ళినప్పుడు 17480. మనకి ఈ పక్క చూసుకుంటే తిరుపతి నుంచి బిలాస్పూర్ వెళ్ళినప్పుడు 17482, బిలాస్పూర్ నుంచి తిరుపతి వచ్చినప్పుడు 17481. ఇది మన ట్రైన్ ఐసీఎఫ్ కోచ్. కోచ్ పొజిషన్ చూసుకుంటే మనకి ఈ ట్రైన్లో మొత్తం 3 జనరల్ కోచెస్ ఉంటాయి, 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్, 9 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, 4 థర్డ్ ఏసీ కోచెస్, 1 సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. నా కోచ్ పొజిషన్ వచ్చేసి S3 అండి. 63 లోవర్ బెత్ అయితే వచ్చింది. కరెంట్ అవైలబిలిటీలో బుక్ చేసుకున్నాను నేను నైట్. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూసారు, అది ఎంత పెద్దగా ఉందంటే పక్కనే 10 బస్సులు వెళ్ళిపోవచ్చు, అంత పెద్దదే. కాకపోతే మధ్యలో ఎందుకు అంత బొక్క వచ్చింది నాకు అర్థం అట్లా. ఇది మోడల్ అనుకుంటుంది. S3 బాబు ఏంటి జనం ఫుల్గా ఉన్నారా. జనరల్ ఎక్కారండి మా పంపిసి. ఇది మా కోచ్ లోపల జనం అయితే ఫుల్గా ఉన్నారు. మన సీట్ నెంబరు 63 సైడ్ లోవర్ అని చెప్పాను కదా, ఇంకా ముందుకు వెళ్ళాలి ఇక్కడ అనుకుంటా. ఇదే మన సీటు 63 సైడ్ లోవర్ బెత్తో, విండో సైడ్ సూపర్. అసలు విండో సైడ్ సేఫ్టీ లాక్స్ అనమాట, డోర్ కింద పడిపోకుండా. ఈ పక్క ఉన్నది, ఈ పక్క దానికి లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అవి లేవు, డైరెక్ట్గా ఏళ్ళు మడిపోయింది. అలాగా ఏళ్ళు బద్దలేసిపోయినాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు. ట్రైన్ ని మొట్టమొదటిగా 1992 సంవత్సరం జనవరి నెలలో అయితే ప్రారంభించారండి. అంటే దాదాపు ఇప్పటికి 33 సంవత్సరాలు ఎంత అయింది ఈ ట్రైన్ ప్రారంభించి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ట్రైన్ ఐసీఎఫ్ వచ్చేస్తూనే నడుస్తుంది. మరి LHBకి ఎప్పుడు అప్డేట్ చేస్తారో ఏంటో. మనకి తిరుపతి నుంచి పూరి వరకు టోటల్ గా 1233 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 28 గంటల 10 నిమిషాలు. ఈ రోజు మనం తిరుపతి నుంచి భీమవరం వరకు ట్రావెల్ చేస్తాం. మనకి తిరుపతికి భీమవరానికి మధ్యలో ఈ ట్రైన్ 23 హాల్ స్టేషన్స్ లో ఆగుతుంది. తిరుపతి నుంచి పూరికి మధ్యలో ఈ ట్రైన్ 58 హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుంది. సో మాక్సిమం అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, లేకపోతే
టైం అయిపోయింది. ఇది అద్భుతం, మామూలు అద్భుతం కాదు. 10 గంటల 40 నిమిషాలు అంటే 10 గంటల 40 నిమిషాలకి తీసేయారు మన బండి. సూపర్ అసలు. మరొకసారి మనం తిరుపతి రైల్వే స్టేషన్కి వీడ్కోలు చెబుతూ బాయ్ బాయ్ తిరుపతి, మళ్ళీ కలుద్దాం త్వరలోనే. తిరుపతి నుంచి బయలుదేరాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట జంక్షన్. మనకి తిరుపతి నుంచి భీమవరం వరకు 493 కిలోమీటర్లు అండి ఈరోజు మనం ట్రావెల్ చేసింది. పార్ట్ 1. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 9 నుంచి 10 గంటల సమయం అయితే పడుతుంది. చాలా ఓపిక ఉండాలి మనం ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే. ఎందుకు ఏంటో మీకు తెలిసిపోతుంది. లాస్ట్ టైం నేను శ్రీకాళహస్తి నుంచి భీమవరం వరకు ట్రావెల్ చేశాను. సో అప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, జర్నీ అవ్వలేదు మనకి. అది మంచి వేసవకాలం అనమాట. సో ఇప్పుడు మనకి వర్షాకాలం మొదలెట్టాము. ఇది వర్షాకాలంలో ఉంటుందా లేదా మళ్ళీ వేసవకాలంలో ఉంటుందా అన్నది చూద్దాం. అలాగే రీసెంట్గానే ఇక్కడ లూప్ లైన్లో పెట్టిన 2 ట్రైన్స్ తగలడిపోయినాయి. మనకి నారాయణగిరి ఎక్స్ప్రెస్ ఒకటిను, తర్వాత హిసార్ ఎక్స్ప్రెస్ ఒకటి, 2 బోగీలు తగలడిపోయినాయి అనమాట. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి హీట్ ఎక్కువైపోయి అయిందని చెప్పేసి అంటున్నారు. మరి ఒకదానికోటి అంటుకొని ఏం కనిపించట్లేదు, తీసినట్టున్నారు కోచెస్ ఇక్కడ, కాలిపోయిన కోచెస్. ఇటు పక్క మనం చూసుకుంటే అది మనకు కనిపిస్తున్న కూడా 7 కొండలు అనమాట. మనకి ఇది డౌన్ రోడ్ అంటే మనకు కనిపిస్తుంది, స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. మనకి కెమెరాలో అయితే సరిగ్గా కనిపించదు కానీ డౌన్ రోడ్ అండి అది. కొండపైకి వెళ్ళడానికి మొత్తం 22 కిలోమీటర్లు. అప్ రోడ్ వేరే ఉంటుంది, డౌన్ రోడ్ వేరే ఉంటుంది. రాజ్కోట్ సికింద్రాబాద్ ఇందాక 1 నెంబర్ ప్లాట్ఫామ్ లో చూసాం కదా, ఆ ట్రైన్ అది తీసుకొచ్చి అవుటర్ లో పెట్టేయాడు లూప్ లైన్ లో. అది రాజ్కోట్, సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్ రేక్ షేరింగ్ అనమాట ఆ ట్రైన్. ఈ పక్క మనకి తిరుపతి కాకినాడ ట్రైన్ ఉంది. అది నైట్ బయలుదేరుతుంది. పొద్దునకి వచ్చేసి మళ్ళీ నైట్ బయలుదేరుతుంది. సేమ్ ఇలాగ పార్క్ చేసిన బళ్ళే హీట్ ఎక్కువైపోయి ఫైర్ యాక్సిడెంట్ అయిందంట లాస్ట్ టైము. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్, మన మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్. రేణిగుంట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆర్యు, మొదటి రైల్వే స్టేషన్ కాబట్టి 2 నిమిషాలు ముందుగానే వచ్చేసింది. లెక్క అయింది. ఇక్కడ నుంచి మనం భీమవరం వెళ్ళేసరికి ఎంత లేట్లో వెళ్తామో లేకపోతే ఎంత ముందులో ఉంటాం అనేది. ఇప్పుడే అన్నాను 2 నిమిషాలు ముందుకు వచ్చేసిందని. ఆ 2కి ఇంకో 10 నిమిషాలు కలుపుకొని 12 నిమిషాలు లేట్గా బయలుదేరామండి రేణిగుంట నుంచి. ఈ రేణిగుంట జంక్షన్ అండి. జంక్షన్ నుంచి మనకి అటు సైడ్ వెళ్ళిపోతే మనకి చెన్నై లైన్ అనమాట. ఇటుపక్క రైట్ కనిపిస్తుంది చూసారా, ఈ రూట్ వచ్చేసి మనకి కోడూరు, రాజంపేట, కడప ఆ లైన్ అనమాట. ఇది మనం ఇప్పుడు రేణిగుంట నుంచి డైరెక్ట్ గా విజయవాడ మెయిన్ లైన్ లోకి వెళ్ళిపోయాం. మనకి అటు సైడ్ కనిపిస్తున్న ట్రాక్ వచ్చేసి రేణిగుంట బైపాస్ లైన్. అంటే రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్లకుండా అది మనకి విజయవాడ రేణిగుంట మెయిన్ లైన్ నుంచి మనకి కోడూరు, రాజంపేట ఆ లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది బైపాస్ లైన్. మనకి తిరుపతి దగ్గరలో లొకేషన్ మాత్రం భలే ఉంటుందండి. కొండలు అన్ని కొండలే. సూపర్ స్టార్ట్ అయింది. ఆహా, కంటిన్యూగా పడితే భలే ఉంటుంది జర్నీ. అలా బాబా ఏం కొట్టుడు తొల్ల కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. అదిగోండి మనకి హైవే. అది ఏ హైవే? వెల్కమ్ టు శ్రీకాళహస్తి. స్టేషన్ కూడా వచ్చేసి KHT 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగిందండి. ఇక్కడ కూడా మనం ఒక 8 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చాము. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ క్రౌడ్ అయితే మనకి చాలా మంది ఫుల్ అవుతారు. అటుపక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1 సిగ్నల్ వచ్చింది. చివరం చూడండి స్టేషన్. శ్రీకాళహస్తి నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వెంకటగిరి. అదేమండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి గోపురం. అదిగోండి కనిపిస్తుందా? ఇదే స్ట్రైట్ లో కనిపిస్తుంది చూడండి. అది కొండ మీద. అదంతా కూడా టెంపుల్ ఏరియా అనమాట. శ్రీకాళహస్తి టెంపుల్ ఏరియా. వాయులింగం. అరుణాచలంలో అగ్నిలింగం, మన శ్రీకాళహస్తిలో వాయులింగం. వెల్కమ్ టు వెంకటగిరి.
ప్రస్తుతం ఇది వెంకటగిరి, త్వరలోనే వెంకటగిరి జంక్షన్ అవబోతుంది. మనకి ఈ వెంకటగిరి నుంచి దర్శి వరకు మొత్తం 236 కిలోమీటర్ కొత్త లైన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. అది అయిపోతే మరి ఈ వెంకటగిరి జంక్షన్ అయిపోద్ది. సికింద్రాబాద్ తిరుపతికి కొత్త లైన్ కూడా అందుబాటులోకి వస్తుంది. బై బాయ్ వెంకటగిరి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరు. గూడూరు కూడా జంక్షనే. ఇక్కడి నుంచి కరెక్ట్గా 35 కిలోమీటర్లు. ప్రస్తుతం మనం 15 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. గూడూరు జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. కరెక్ట్గా మనకి చెన్నై లైన్ నుంచి కూడా ఇంకో ట్రైన్ వెళ్తుంది, హెచ్పి ట్రైన్ గూడూరు జంక్షన్కి. 2 ట్రైన్స్ ఒకేసారి వెళ్తున్నాయి. నాగపత్తండి. అది కూడా మనకి బ్రిడ్జ్ అవతల కనిపిస్తున్న ట్రాక్స్ చెన్నై, గూడూరు, విజయవాడ మెయిన్. మొత్తం గూడూరు జంక్షన్ దగ్గర కలుసుకుంటాయి ఇవన్నీ. అటు చెన్నై గూడూరు, ఇటు రేణిగుంట గూడూరు, స్ట్రైట్కి వెళ్ళిపోతే విజయవాడ. ఇప్పుడు ఒక ఎల్హెచ్పి ట్రైన్ వచ్చింది. 2 ట్రైన్స్ ఆగినాయి స్టేషన్లో. అదిగోండి 2 ఎల్హెచ్పి ట్రైన్స్. అవతల ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. ఇది లక్నామా సింహపురి ఈ ట్రైనా. అవతల పక్కదే నవజీవనం. చెన్నై అహ్మదాబాద్ నవజీవనం అవతల పక్క ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. 4వ నెంబర్కి వచ్చాం మనం. 13 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి. ఇక్కడికే మన జర్నీ 93 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. గూడూరు జంక్షన్ నుంచి మనకి సిగ్నల్ వస్తుంది. ఏంటి గూడూరులో ఎక్కే జనాల కన్నా ఈ ఫుడ్ అమ్మవులే కనబడుతున్నారు ఎక్కువ. గూడూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది నెల్లూరులో. ఇక్కడ నుంచి సరిగ్గా 38 కిలోమీటర్ల దూరం మనకి నెల్లూరుకి. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. వచ్చేసాం మనం నెల్లూరుకి. నెల్లూరు రుచులు కేఫ్. వెల్కమ్ టు నెల్లూరు. స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ఇది నెల్లూరు విజయవాడ మేము 1 గంటన్నరకు బయలుదేరుతుంది ఇది. నెల్లూరులో నేను నా లంచ్ తీసుకున్నానని పులిహోర 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది వెల్కమ్ టు బిట్రగుంట. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందండి మన ట్రైన్. 1 గంట 23 నిమిషాలకు రావాల్సింది. దాదాపు 35 నిమిషాలు ఆలస్యంగా వచ్చాం మనం. ప్రస్తుతం టైం అయితే 2 అయిపోయింది. ఈ బిట్రగుంట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BTTR. ఎండ మాత్రం అలా కొడతానే ఉందండి. మన ట్రైన్ అయితే 3లో ఆగింది. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఓవర్టేక్ ఉంటుంది అనుకుంటున్నాను. 18568 కొల్లం విశాఖపట్నం.
కావాలి. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత 182 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మనం వచ్చేసాం కావలి రైల్వే స్టేషన్కి. ఇక్కడికి 50 నిమిషాల ఆలస్యంలో ఉన్నాం మనం. స్టేషన్ కూడా వచ్చేసి KVZ. కావలి తర్వాత మండరై నాగేది సింగరాయకొండలో. బై బై కావలి. వెల్కమ్ టు ఒంగోల్. స్టేషన్ కూడా వచ్చేసి OGL. 248 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చామండి. 30 గంట ఆలస్యంగా. వెల్కమ్ టు మ్యాప్ 4 లోకమోటివ్ ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్. అసలు వర్షాకాలం లేదు, ఎంత బొమ్మాయి చేస్తుంది అనుకుంటున్నారు. వెల్కమ్ టు చీరాల. చీరాల ఏదో మెమో ట్రైన్ ఆగుంది, అది విజయవాడ బెట్టరకుంటా మేము. వెల్కమ్ టు చీరాల. అలా 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని 30 గంట ఆలస్యంగా మనం చీరాల రైల్వే స్టేషన్కి వచ్చామండి. స్టేషన్ కోడ్ CLX. జరిగిన విశేషం ఏంటంటే మెమో ట్రైన్ అనౌన్స్మెంట్ చేశారు, కానీ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. అందుకనే హడావుడి పడుతున్నారు జనాలు. సో మనం చీరాల ఎప్పుడు వచ్చినా సరే మనకి ఫస్ట్ కామెంట్ వచ్చేది మన చీరాల రైల్ ఫ్యాన్ గారి దగ్గర నుంచి. హాయ్ బ్రో, మనం చీరాల రాగానే మన కోసం ఫ్రూట్స్ అది పట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మన బ్రదర్ పేరు శ్రీధర్ అనమాట. మనోడు కూడా రైల్ ఫ్యానే. సో మీ అంతా ఒకటే బ్యాచ్, సపరేట్ ఏం లేదు, ఎక్కువ తక్కువ ఏం లేదు, అంతా ఒకటే బ్యాచ్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలంటే మీ సామాన్లు పోవాలనుకోవాలి అన్న కూడా ఇతనే. విజయవాడ చెన్నై సెంట్రల్. వెల్కమ్ టు బాపట్ల. టాటానగర్ SMT బెంగళూరు. స్టేషన్ కోడ్ BPP. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగింది మన ట్రైన్. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతుందండి. సో టైం చూసుకోవచ్చు, మనకి 5:15 అయింది. ఏం లేగరా బాబు, మా బండి చిరాకు వచ్చేస్తుంది, కూర్చోలేకపోతున్నాం లోపల. వెల్కమ్
టు తెనాలికి వచ్చేసాం. అది గుంటూరు లైన్. ఆ చివరి మనకు కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసి గుంటూరు లైన్. కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో సేద తీరుతున్నటువంటి తిరుపతి పూరి ప్రయాణికులు. లాగు తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత 386 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని విజయవాడ వచ్చామండి. అయ్యి బాబోయ్, ఇంత ల్యాగ్ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు. ఇంతకుముందు ట్రావెల్ చేసాం కానీ ఈరోజు అయితే మరీ విసుగొచ్చేసింది. అదొకటి నిన్న చిక్కమంగళూరులో అయితే నాకు సరెత్తిపోయాను, కానీ ఈరోజు ఏంటంటే బాబు చెమటలెక్కిపోయామా, మరి అంత వేడిగా ఉంది ఈరోజు. వర్షాకాలం లేదు ఇది. సో మొత్తానికి 15 నిమిషాలు ఆలస్యంగా మనం విజయవాడ జంక్షన్కి వచ్చాము. విజయవాడ 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైన్. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వందే భారత్ ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నాడండి. పక్కనే వస్తుంది, విశాఖపట్నం వెళ్ళేది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేది. టైం చూసుకోవచ్చు, 6 గంటల 30 నిమిషాలు అయింది. ఇంకా మన ట్రైన్ సిగ్నల్ రాలేదు. విజయవాడ స్టేషన్ కోడ్ BZA. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. అది 7లోకి వస్తుంది. విశాఖపట్నం వెళ్ళేది 7లోకి వస్తుంది, సికింద్రాబాద్ వెళ్ళేది 6లోకి వస్తుంది. హౌరా SMVT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒకప్పుడు హౌరా యశ్వంతపూర్, దాని తర్వాత హౌరా బెంగళూరు. ఆ ట్రైన్లో మనం దాదాపు ఒక 3 సార్లు ట్రావెల్ చేసి ఉంటాం. ఒకసారి వీడియో చేసాం. చూడండి, మనకు కనిపించేవన్నీ కూడా స్లీపర్ క్లాస్ కోచెస్ అనమాట. వాటిని స్లీపర్ క్లాస్ కోచెస్ అని అసలు అనరు. ఇంత దారుణంగా ఉంటుంది బండి ఇది. 6 గంటల 10 నిమిషాలకు బయలుదేరాల్సిన ట్రైన్ 6 గంటల 42 నిమిషాలకి బయలుదేరింది విజయవాడ జంక్షన్ నుంచి. విజయవాడ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అండి. బాయ్ విజయవాడ జంక్షన్. మళ్ళీ కలుపుతూనే ఉన్నాం. రెండు వందే భారత్ ట్రైన్లు అనౌన్స్మెంట్ చేశాడు కదా, ఒక్కటన్నా తగులుతుందేమో చూసాము. హైదరాబాద్ నుంచి వచ్చేది తగలలేదు. విశాఖపట్నం నుంచి వచ్చేది ఏమైనా తగలలేమో చూద్దాం. ఎందుకంటే అది వచ్చేయడానికి మనం కొంచెం టైం ఉంది మనకి, మన లైన్లోకి వెళ్ళడానికి. ICF ఇన్స్పెక్షన్ కార్. వెల్కమ్ టు కోచింగ్ డిపో విజయవాడ. ఏం మన ట్రైన్కి ఏంటి లోకో మార్చినట్టున్నాడు. బ్యాగ్ సెవెన్ లా ఉంది. ఇంకా మనకి భీమవరం వెళ్ళడానికి 107 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకా 2.5 గంటలు ఉండాలి ఈ బండిలో. TO 708 విశాఖపట్నం సికింద్రాబాద్. అది విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్. మనం మన రూట్లోకి అయితే టర్నింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం గుడివాడలోకి వెళ్తాం.
వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. 7:36. గుడివాడ జంక్షన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వచ్చిందండి మన ట్రైన్. ఇక్కడికి మనం 36 నిమిషాలు ఆలస్యంగా వచ్చాము. 430 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది మన జర్నీ ఇక్కడికి. మనకి ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కైకులూరు, ఆకివీడు, భీమవరం వరకు పార్ట్ 1 ఉంటుంది. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ ఒక ట్రైన్ వస్తుంది చూడండి. మచిలీపట్నం గుడివాడ మెమో ట్రైన్. మళ్ళీ ఈ ట్రైన్ మళ్ళీ 8:45 మచిలీపట్నంకి బయలుదేరుతుంది. మనము బయలుదేరిపోయాం. బై గుడివాడ జంక్షన్. నెక్స్ట్ కైక్లూరులో కలుద్దామండి. స్కిప్పింగ్ మండవల్లి. కైక్లూరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాం. ఇక్కడికి 55 నిమిషాలు ఆలస్యం అండి. స్టేషన్ కోడ్ KKLR. వెల్కమ్ టు ఆకివీడు. స్టేషన్ కోడ్ AKVD. ఆకివీడు రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయామండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మనం బయలుదేరాం. 1వ నెంబర్లకి శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే శేషాద్రి చూపిందామంటే మనకి మధ్యలో గూడ్స్ ట్రైన్ అడ్డు ఉంది. అమ్మా, దీని తర్వాత మనకి భీమవరం. బాయ్ ఆకివీడు. భీమవరంలో కలుద్దాం. వెల్కమ్ టు ద కింగ్స్ టౌన్, భీమవరం టౌన్. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాం మనం. 7:58 రావాల్సిన ట్రైన్ 8:58 వచ్చింది. కరెక్ట్గా గంట లేట్. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత మన భీమవరం టౌన్ వచ్చేసి 23 హాల్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 493 కిలోమీటర్లు మన ప్రయాణం అయితే కంప్లీట్ అయిందండి. దిగ్విజయంగా 10:10 పట్టింది మనకి 493 కిలోమీటర్లు కంప్లీట్ చేయడానికి. ఇక్కడికి పార్ట్ 1 అనమాట. సో విషయం ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇలా దిగాను, ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. పార్ట్ 2 తీయాలి కదా. విజయవాడలో లోకో చేంజ్ చేశారు, మనం అలా చూడలేదు. మనం ఎప్పుడో వెనకాల ఉన్నాం కదా. అచ్చి బాబోయ్, ఏంటి జనం చచ్చిపోతారా. పైగా బాగా ల్యాగ్ ఎక్కువ ట్రైన్ అది. అందరూ విజయనగరం అయితే వైజాగ్ విజయనగరం వెళ్ళే వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో అదండి మరి మన వీడియో. పార్ట్ 2 కోసం స్టే ట్యూన్. ఈ వీడియోని ఎక్కడ తయారు చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.